పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన నాయన నీకు వందనాలు. తోడుగా ఉన్నందుకు, నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు బ్రో. సమయంలో మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. దాన్ని మీరే వివరించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను సంపూర్ణంగా మీ యొక్క అధీనంలోనికి తీసుకుని ప్రభా, మాకందరికి కూడా ఏ మాటలు అయితే అవసరమో అవి మీ పరలోక సింహాసనం నుంచి విడుదలపరచండి, కృపనివ్వండి. రీతిగా సహాయపడతా ఉన్నాం, మీ వందనం చెల్లిస్తున్నాను. నన్ను పరిశుద్ధపరిచి నాలో మీరుండి మీ కార్యం నెరవేర్చుకోండి. ఎక్కడ శత్రువు తన కార్యం చేయకుండా వాడిని బంధించిన ఎవరి ద్వారా కూడా శత్రువు నష్టపరచకుండా కృపనిమ్మని అందున సమయం ఎంతో దీవెనకరంగా బతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకేమా, అందరి మ్యూట్లో పెట్టుకోండి. కొన్ని మాటలు చూసుకుందాము, జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములని ప్రేమతో చేయండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. దేవుడు మనకిస్తున్నటువంటి మాటలు. దీంట్లో ముఖ్యంగా మెలకుగా ఉండండి అనే విషయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సార్లు మనము చాలా మంచి మాటలు కూడా వింటూ ఉంటాం కదా. ఆల్మైటీలో ఉంటాం, మందిరంలో ఉంటాం, ఒప్పుకుంటాం కూడా దేవుని దగ్గర. ఎంతో పశ్చాత్తాపడతాం, చాలా. అంత పశ్చాత్తాపడతాం అని కూడా మనకు తెలియదు. అంత పశ్చాత్తాపడతాం, అంత ఒప్పుకుంటాం, కానీ విడిచిపెట్టే విషయంలో మాత్రం అది ఉండదు అనమాట. ఎప్పుడైతే ఒప్పుకొని అక్కడికే మర్చిపోతాం. ఇప్పుడు ఒప్పుకోలు ప్రార్థన చేసినాం అనుకో, అప్పుడే దాన్ని మర్చిపోతాం. మళ్ళీ మళ్ళీ మన యొక్క లైఫ్లో మనం కొనసాగిపోతాం. మామూలు లైఫే, ఏమైనా మార్పు చెందిన జీవితం మనలో ఉండదు. ఇప్పుడు విత్తనాల గురించి చెప్తారు కదా, వాక్యం అనే విత్తనము విత్తేవాడి గురించి చెప్తారు ప్రభు. ఆ ఉపమానంలో కూడా వాక్యం అనే విత్తనాలు విత్తే వాళ్ళ గురించి చెప్తా. వాక్యము అనే విత్తనాల్ని చల్లడానికి వెళ్తాడు. అయితే త్రోవ పక్కన కొన్ని, రాతి నేలను కొన్ని, తర్వాత ముళ్ళ పొదల్లో కొన్ని ఏమో మంచి నేల మీద పడతాయి. వీళ్ళు మంచి నేల మీద పడిన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే దాన్ని గ్రహిస్తారు. అర్థమైంది? అక్కడ మంచిగా చదివితే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, విన్న వాక్యాన్ని వాడు గ్రహిస్తున్నారు. గ్రహించడం అంటే గ్రహిస్తున్నారు అని అంటే ఏమని అర్థం అంటే జీర్ణం చేసుకుంటున్నారు, బాడీకి వంట పట్టించుకుంటున్నారు. ఆ మంచి నేల ఏం చేస్తుందంట, బాడీకి విత్తనం వంట పట్టించుకుంటుంది. కాబట్టి ఆ విన్న వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళు మండుతూ ఉంది. అది అణిచివేయడానికి వాళ్ళకి ముళ్ళ పొదలు లేవు. మంచి నేల మీద ఏం లేదు, ముళ్ళ పొదలు లేవు. దారిలో తొక్కిపోయి దాన్ని పాడు చేసే సాతాను సంగతులు కూడా ఆ మంచి నేల మీద లేవు. రాతి నేల కూడా కాదు. గనక అది చక్కగా 30, 60, 100 అంతలుగా 100 అంతలుగా వర్ధిల్లుతాం. లూకాసు వార్తలో చూపిస్తే ఈ 30, 60 కూడా ఉండదు, 100 అంతలమైన ఫలితం. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు 30, 60 కూడా అడగను, నేను 100 అంతల ఫలితమే అడుగుతా. ఎందుకంటే మన దేవుడు ఇవ్వగల సమర్థుడు. మనం పీసుగా అడగాల్సిన అవసరం లేదు. ప్రభు ఇవ్వగల శక్తిమంతుడు. ప్రభు నాకు ఎందుకంటే మనకున్న ఆయుష్లో కానీ మనం చేస్తున్న పని చాలా తక్కువ. మనం ఎక్కువ మన కోసం ఉపయోగించుకోవడమే ఎక్కువ ఉంది జీవితకాలం. అసలు మనం చేసిందే ఆయన మహిమ కొరకు చేసింటే మనము మన కొరకే 24 గంటలు యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది కొంచెం పని చేస్తున్నాం అంటే ఏదో కొంచెం చేయగలుగుతాను, మిగతాదంతా వేస్టేజే. మన కాలం వేస్టేజే, మన ఆయుష్ కూడా వేస్టే. కాబట్టి వేస్టేజ్ ఎక్కువ ఉంది. మనము యూజ్ చేసే టైం కానీ, మన మైండ్ కానీ, తర్వాత మన శక్తి కానీ కొద్దిగా మనం యూజ్ చేస్తున్నాం. అదే ఆ కొద్దిగా కూడా 30, 60 ఎందుకు ఇంకా ప్రభా, 100 అంతల ఫలితమే. ఎందుకంటే కోత చూస్తేవా అంటే విస్తారంగా ఉంది.
ఎప్పుడు నా వంతు నేను చేయగలుగుతాను. కాబట్టి నేను చేసినంత మట్టుకు ఎట్లా ఉండాలి? నూరంతల ఫలితం ఇచ్చేటట్లుగా ఉండాలి. ప్రభు అంటాడు యోహాను సువార్త 17:4 అంటాడు కదా, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను అంటాడు. అంటే దేవుడు మనకి ఏదైతే అప్పగిస్తున్నాడో అది ఎలా చేయాలి అంటే లోపము లేనిదిగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి నీకు ఇచ్చినారా? పాట పాడడానికి ఇచ్చినారా? వాక్యం చెప్పడానికి నీకు ఇచ్చినారా? లేకపోతే వాక్యానుసారమైన ప్రార్థన ఇచ్చినారా? స్టార్టింగ్ ప్రేయర్ ఇచ్చినారా? ఎండింగ్ ప్రేయర్ ఇచ్చినారా? ఏది ఇచ్చినా అమ్మా, అది ఆషామాషి చిన్న సంగతి కాదు నీకు ఇచ్చిండేది. నువ్వు చేస్తున్న ప్రార్థన మీద ఆ గ్రూప్ అంతా డిపెండ్ అయింది. నడిపించబడ్డానికి ఆ ప్రార్థనే ఆధారం. అర్థమైందా? నువ్వు ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ తరపున చేస్తున్నావు, గ్రూప్ అంతటి తరపున కూడా నువ్వు చేస్తున్నావు. నీ యొక్క ప్రార్థన వల్ల మిగతా వాళ్ళందరిలో ఉద్యమం వస్తుంది. ఒకవేళ వారిలో వాక్యం చెప్పంగా అంత చలనం లేకపోయినా నీ ప్రార్థన చలనాన్ని తీసుకొస్తుంది. అర్థమైతా ఉందా? కాబట్టి నీకు ఇచ్చిన కొంచెమైన ఆ పాటైన, ఆ సాక్ష్యమైన, వాక్యమైన ప్రతిదీ కూడా ఎలా చేయాలి? సంపూర్ణంగా ఆయన వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఈ పాట ద్వారా నేను పాడుతున్నప్పుడు ఎవరెవరిలో ఏ ఏ కార్యాలు జరగాలని ఉద్దేశం ఉందో ప్రభు వాళ్ళలో జరగనివ్వు. వాళ్ళ యొక్క పాటలు పాడేటప్పుడు వినకుండా వాళ్ళ తలంపులు అటు ఇటు చెదరనేయొద్దు. మనం ఒక్కొక్కరికి చెప్పలేము, ఒక్కొక్కరు ఏ స్థానంలో ఉన్నారో కూడా మనం చూడలేము, చెప్పలేము. అయితే మనం ఎవరికి చెప్పొచ్చు అంటే దేవునికి చెప్పొచ్చు. ప్రభా ఇదిగో వాళ్ళు ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు ప్రేరేపించు, తిరిగి తీసుకురా, లేకపోతే వాళ్ళ తలంపు ఈ పాట మీద కేంద్రీకరించినట్లు, అది విని వాళ్ళు ఆదరించబడినట్లు, వాళ్ళ సంగతి వాళ్ళు సరిచేయబడినట్లు నువ్వు చేయి ప్రభా. నేను వ్యర్థంగానే వద్దు ప్రభా, నీ ప్రార్థన మీద డిపెండ్ అవుతుంది. అంటే చేయుటకు నీ అప్పగించిన పనిని నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. మనం ఏమనుకుంటామంటే పాట ఇచ్చినారనుకోండి, పాట పాడడం చక్కగా దేవునికి మహిమకరంగా వాళ్ళ కార్యం జరిగేటట్లు పాట పాడాలి. దానికోసం సిద్ధపడతాం, ప్రార్థన చేస్తాం, వస్తాం. అంత మాత్రమే కాదు మన యొక్క బాధ్యత. ఎదుటివారు వినకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అంత మంచిగా నువ్వు సిద్ధపడి పాడుతున్నా వినకుండా చేసేటువంటి సాతాను శక్తులు ఉంటాయి. నువ్వేం చేయాలంటే ప్రభువా దయచేసి వారు వినేటట్లు చేయి. అది కూడా నువ్వే ప్రార్థన చేయాల. బాధ్యత అది నీది. నీకు కొంచెం ఆ పని అప్పగించినారంటే ఎట్లా చేయాలి? నువ్వు సంపూర్ణంగా చేయాలి. ఆ పాట ద్వారా ఏ పని అయితే అక్కడ సంపూర్ణంగా నెరవేర్చబడాలో ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో ఒక్కొక్క సంగతులు ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక పాపం ఉంటుంది. ఒక్కొక్కరు కృంగిపోయిన వారు ఉంటారు, కొంతమంది ఓడిపోయిన వారు ఉంటారు, కొంతమంది అనుమానం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అసూయ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతులు అన్నీ కూడా క్లియర్ అయిపోవాలన్నమాట. నీ పాట ద్వారానే క్లియర్ అయిపోవాలా. అట్లా పట్టుదల నీలో ఉంటే పర్ఫెక్ట్గా అది వర్క్ చేస్తుంది. సంపూర్ణమైన ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది అనమాట. అలాగా ఈ విత్తనాలు విత్తే సంగతిలో ప్రతి ఒక్కరము కూడా ఎంతో బాధ్యత వహించాలి. అంతేకాదు మన హృదయాలు కూడా ఒప్పుకోలు ప్రార్థన ఇక్కడ చేస్తాం, మందిరంలో చేస్తాం, సొంతంగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు కూడా చేస్తాం. అంటే ఎంతమంది దాంట్లో నిలిచి ఉన్నారు? మనమే ఎవరు ఇప్పుడు మిమ్మల్ని దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను అడుగుతా ఉన్నాడు, ఎంతవరకు వాటి యందు నువ్వు నిలిచి ఉన్నావు, ఎంతగా నువ్వు ఒప్పుకున్న సంగతిని కొనసాగింపజేస్తుంది, ఎందుకు కొనసాగింపజేయలేకపోతున్నావు? దాని గురించి దేవుడి దినాన్నితో మాట్లాడతాం. మెలకువగా ఉండు, మెలకువగా. చాలాసార్లు మెలకువ లేని తనం ద్వారానే మనము అలాగ ఉండలేకపోతున్నాం. ఒప్పుకోలు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో, అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, గ్రూపుగా కానీ, సంఘపరంగా కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత దుఃఖంతో కన్నీటితో ఒప్పుకుంటున్నాం, అది కొనసాగింప చేయలేకపోతున్నాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఓడిపోతున్నామంటే మెలకువ లేనితనం అని దేవుడు చెప్తా ఉన్నాడు. చాలాసార్లు అయ్యా నువ్వే నన్ను నడిపించు, నేను దీంట్లో స్థిరంగా ఉండేటట్లు చూడు, నిజమే నేను తప్పు నాదే ఒప్పుకుంటున్నా అంటాము, ప్రభు మీద మోపేస్తాము, తర్వాత మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. ప్రభు హెచ్చరిస్తూ ఉంటాడు తర్వాత కూడా, నువ్వు ప్రార్థన అయిపోయినాక ప్రభు మీద మోపేసినావు కదా, ప్రభు నీకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, పలానా అబద్ధం చెప్పకూడదని చెప్పినారు వాక్యం ద్వారా, లేకపోతే దేవుడి దేని ద్వారా నీతో మాట్లాడినాడు. ఇంకా నేను చెప్పను ప్రభా, డిసైడ్ చేసినావు,
తర్వాత ఇంకా ప్రార్థన అక్కడికి అయిపోయింది. మళ్ళీ మామూలు రొటీన్ లైఫ్ నీకు స్టార్ట్ అయిపోయింది. అట్లా మూవ్ అయితున్నావు. అయితున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు దాన్ని వినే స్థితిలో ఉంటే కదా! అబ్బే! ఆ ప్రార్థన చేసినాం, అది అడికే అయిపాయ. అది నీలో మండుతూ ఉండాల. అగ్నిలాగా మండుతూ ఉండాల. మనము కీర్తన గ్రంథం 119లో మనం చూస్తే 11వ వచనంలో 119, 11 ఏమంటాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా? ఆ చెప్పిన వాక్యము, లేకపోతే అది పాట గాని, సాక్ష్యం గాని, ఇంకేదైనా గాని దేవుడి మాట ఎక్కడ ఉంచుకోవాలి? నువ్వు హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకు? అదే నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. అది హృదయంలో నిలిచి ఉండినట్లు చెయ్యి. ఆ మాటను అగ్ని వలె మండించు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి అంటే, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునే వారుగా ఉంటారు. అందుకే సామెతలన్నీ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకంటే జీవ నదులు అందులో నుంచి పారుతాయి. కాబట్టి ఆ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకో. లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా హృదయంలోకి ఏదో డంపింగ్ యార్డ్ అన్నట్టుగా ఏది పడితే అది వినడం, ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది సంగతులు చేయడం, అవంతా నీ హృదయంలోకి నింపుకుంటుంటే వాక్యం ఎక్కడ ఉంటుందమ్మా? అణచివేయపడక. ఆ వాక్యము నీకు మెలకుని తీసుకొని రా లేకపోతుంది. నువ్వు ఏదైతే ఒప్పుకోలు చేసినావో అది గట్టిగా పట్టుకో. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. అంటే లైఫ్లో మిగతా పనులు చెయ్యి, కానీ నీకు మురికే ఉద్దేశము, గురి ఏదంటే ప్రభువుకి ఇష్టకరంగా నువ్వు జీవించాలి. అది ప్రభు స్వరూపంలోనికి నువ్వు రావాలి. అది ప్రభుకి మహిమపరచాలి. అది నీ జీవిత ధ్యేయం, గోల్. అది ముఖ్యం. మిగతావి అంతా బతకడానికి దేవుని మహిమపరచాలి. దాని కొరకే ఉంచినాడు అంతే. ఆ రీతిగా మనము మెలకువ కలిగి ఉండాలని, అది సరి చేసుకోవాలని దేవుడు కోరుతా అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇది ప్రాక్టికల్ గాను దేవుడి వాక్యపరంగాను మనం చూడొచ్చు. చూడండి, మనము ఆదికాండం 32వ చూస్తే, ఆదికాండం 32లో దీనికంటే ముందు యాకోబుకి ఆదికాండం 28లో అక్కడ దేవుడు యాకోబుకు ప్రత్యక్షమవుతాడు కదా. 28లో ఆ నిచ్చెన వేయడము, దేవదూతలు పైకి ఎక్కడం, దిగడం, ఆకాశానికి నిచ్చెన ఉండడం, ఇదంతా యాకోబు చూస్తాడు. అక్కడ నేను ఇలాగ వెళ్తున్నాను, నాకు ఇలాగ నిబంధన చేసుకుంటాడు దేవునితో. తర్వాత అది అయిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత అలాగా ప్రయాణమై వస్తున్నప్పుడు దారిలో అన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తా వచ్చినాడు. కానీ ఆత్మీయంగా తాను లేడు అన్న సంగతి తనకు అర్థం అవ్వలే. ఎప్పటి వరకు అర్థం అవ్వలేదంటే, ఏశావు తను చంపడానికి వస్తున్నాడు అని తెలిసే వరకు కూడా అర్థం కాలేదు తను రాంగ్ రూట్లో ఉన్నాడు. ఎప్పుడైతే తన అన్న తను చంపడానికి వస్తున్నాడంటే అప్పుడు అర్థమైంది, ఇంతవరకు సంపాదించుకుంది ఏది కూడా నా మరణాన్ని నుంచి నన్ను తప్పించలేదు, నా అన్న ద్వేషం నుంచి నన్ను తప్పించలేదు. నేను ఒక్కనిగా ఈ యోర్దాను దాటినాను, ఇప్పుడు 2 గుంపులైనాను కానీ ఇవేవి నన్ను కాపాడలేవు. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవునికి ఎంతో సమీపంగా ఉన్నట్టు ఉంటాము, దేవునితో అటాచ్మెంట్, ఆశీర్వదించబడుతున్నట్టు ఉంటాం. భౌతికంగా ఆశీర్వదించబడేదే దేవుడు ఆశీర్వదిస్తున్నట్లు అనుకుంటాం. అది కాదు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అంటేనే అదే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు లెక్క. ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతూ భౌతిక సంబంధమైనవన్నీ సంపాదించుకుంటున్నావంటే ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు. మోసపోద్దు. రాంగ్ రూట్ని నువ్వు గుర్తుపట్టాలి, సరి చేసుకోవాలి, ఎక్కువ ఆలస్యం చేయకూడదు. అయితే యాకోబు గుర్తుపట్టినాడు, ఎప్పుడు మరణాపాయం వచ్చినప్పుడు గుర్తుపట్టినాడు. అయితే ఈసారి స్థిరమైన మార్పు యాకోబులో మనం చూస్తాం. ఎట్లా చేసినాడంటే, మనకు తెలిసిన సంగతి, తన వారిని అందరిని పంపించేసి ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గర అక్కడ ఉండిపోయి రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఒకే ఒక్క రోజు రాత్రి తను చేసినటువంటి ప్రార్థన ఏం చేసిందంటే, తన పాత స్వభావం, యాకోబు వంటి మోసగాని వంటి యాకోబు స్వభావం తీసేసినాడు. దేవుడు తీసేసి ఇజ్రాయేల్గా మార్చినాడు. ఆ తర్వాత అలాంటి సమస్య ఇజ్రాయేల్కు రాలేదు. ఇప్పుడు ఇజ్రాయేల్ కూడా యాకోబు కూడా అనాలని అనిపించింది. అంతగా దేవుడు ఏం చేసినాడంటే ఆ రీతిగా మార్చేసినాడు అతన్ని. ఇంకా ఆ తర్వాత నుంచి ఎంతో ఆత్మీయమైన దృష్టి, ఆత్మీయమైన అడుగులు ఇజ్రాయేల్లో మనం చూస్తాం.
అసలు ఇజ్రాయెల్ అని పలుకుతుంటేనే అది ఎంతో బలంగా, శక్తిగా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఆ ప్రజలకు ఇజ్రాయేలీలు అనే పేరు ఎవరిని బట్టి? ఈ ఇజ్రాయెల్ని బట్టి, ఇజ్రాయెల్గా మార్చబడిన యాకోబుని బట్టి. కాబట్టి ఇక్కడ మనం గమనించే సంగతి, దేవుడు నాకు నేర్పించిన సంగతి, అనేక మందిలో మనందరికీ కూడా నేర్పించిన పాఠం ఏంటంటే, రాత్రంతా పెనుగులాడటం వల్ల, దేవుని సన్నిధిలో గడపటం వల్ల చాలా సునాయాసంగా మన పాపం మీద మనము విజయం పొందుకోగలుగుతాం. చాలాసార్లు చాలా తేలిక ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం, తిరిగి అదే పాపాన్ని రిపీట్ చేస్తాం. అయితే ఈ ఒక హోల్ నైట్ ప్రేయర్ మనకి ఏం చేస్తుందంటే, మన శరీరం నిజంగానే కరెక్టే, మీరు బలహీన పడతారు, మేము కూడా బలహీన పడతాం. అయితే దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, 2 కొరింథీయులు 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడరంట వీళ్ళు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నా మేము అధైర్యపడము. అది సంగతడ. మేము అధైర్యపడము అంటున్నారు. ఎందుకు అంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మేము అధైర్యపడము. ఎందుకంటే మా ఆంతర్య పురుషుడు దినదినము పరచబడుచున్నాడు. అది సంగతి. మన ఎయిమ్ ఏంటమ్మా అంటే, మన అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరచబడాలి. అది ఇంపార్టెంట్. ఈ బాహ్య పురుషుడు ఏందమ్మా? శరీరం చచ్చిపోవాల్సిందే కదా, శరీరం మన్నైపోవాల్సిందే కదా. కానీ ఈ శరీరం దేనికోసం ఉపయోగపడాలి? ఆత్మీయమైన సంగతుల్ని చేయడానికే ఈ శరీరం ఉపయోగపడాలి, అంతే. ఇది నీకు సాధనం, అంతే. అది నీకు యజమాని కాదు. ఈ శరీరం గుర్తుపెట్టుకోండి. నేను నా ప్రభు కొరకు జీవించడానికి ఇది నాకు తొత్తుగా పనిచేయాలా? అర్థమైతే ఉందా? మన శరీరము మన చేతుల్లో మూవ్ అవ్వాలి, దాని చేతిలో మనం మూవ్ అవ్వకూడదు. ఆ రీతిగా దాన్ని మలచుకోవాలి నువ్వు. అర్థమైందా? ఒక్క మాటలో ఒప్పుకోలు చేసి దాన్ని ఎందుకు స్థిరపడలేకపోవడానికి కారణం ఏంటంటే, నీ శరీరం అడ్డం వస్తుంది. ఈ శరీరం విషయంలో నువ్వేం చేయాలా? అణిచివేయాలి, దాన్ని నల్లగొట్టాలా. అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్తున్నాడు కదా, నేను భ్రష్టుడనైపోకుండానట్లు నా శరీరమును నేను నలుగగొట్టుకొనుచున్నాను అంటున్నాడు. నలుగొట్టుకోకపోతే ఏమైతుందంట? అది మనని భ్రష్టులుగా చేస్తుంది. ఆ శరీరానుసారం మనము అబ్బా నేను కొంచెం మేలుకుంటే నాకు తలనొప్పి వస్తుందండి, లేకపోతే మేలుకుంటే నాకు మళ్ళీ నిద్ర పట్టదండి, ఇంకా ఎన్నో సంగతులు మన జీవితంలో చెప్తానే ఉంటాం, వింటానే ఉన్నాం. అయితే ఈ దినాన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీ శరీరం ఏమవ్వాలంట? కృషించిపోవాలి. అంతకంతకు ఆ బాహ్య పురుషుడు ఏమైపోవాలి? కృషించిపోవాలి. కృషించిపోయినప్పుడు నువ్వు దుఃఖపడద్దు. ఎందుకంటే నీ ఆంతర్య పురుషుడు అంటే మనలో ఉన్న ఆత్మ దినదినము బలపరచబడుతుంది. రెండుటిని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయలేవు, అది అసాధ్యము. ఎందుకంటే ఇక్కడే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇందరితో ఫ్రెండ్షిప్ గా ఉందాము శరీరానికి ఆత్మ కంటే, అది కుదరని సంగతి. 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఇవి రెండు, ఆత్మ శరీరము విరోధం అన్నమాట. నువ్వు ఆత్మకు ఆహారంగా, లేకపోతే ఆత్మ చెప్పినట్టు నువ్వు వింటూ ఉండే కొద్దీ శరీరము అణిచేస్తున్నావని, శరీరాన్ని నేను కంట్రోల్ చేస్తున్నావు అని అర్థం. అందుకనే రోమాలో చెప్తాడు 8, మీరు ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు బ్రతుకుతారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చివర్లో, ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఈ ఆత్మను ఆధీనం చేసుకొని శరీర క్రియలు మనం చంపుతూ ఉండాలి. అప్పుడే మనం జీవిస్తాం, ఆత్మీయంగా జీవిస్తాం. నేను చెప్పినట్టుగా, నేను ఇంకా చెప్తున్న కథలా ఇవన్నీ పరిశుద్ధ గ్రంథమా? దేవుడు ఏం చెప్తున్నాడు? శరీరానుసారమైన మనస్సు అది మరణము, ఆత్మానుసారమైన మనస్సు అది జీవము. అసలు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఆ మరణం వైపు నువ్వు పరుగులెత్తద్దు. శరీరానుసారంగా నువ్వు మూవ్ అవుతున్నావు అంటే, దాని ఇచ్చలకు, దాని కోరికలకు, దాని ఆశలకు, దాని ప్రేమలకు లొంగిపోతున్నావు. నువ్వు మరణం వైపు పరుగులెత్తుతున్నావు. గుర్తుపెట్టుకో. బయటికి అందరికి చక్కగా నువ్వు కనబడుతున్నావేమో, నువ్వు పుచ్చిపోతున్నావు.
నీ ఆత్మీయ స్థితి చచ్చిపోతుంది. క్రమక్రమంగా దిగజారిపోతున్నావు. ఎరికో దిశగా దిగిపోతున్నావు. ఒక దినాన ఆ రక్షణ వస్త్రాన్ని కంప్లీట్గా కోల్పోతావు. జాగ్రత్త. మన ఆత్మను బలపరచుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ హోల్ నైట్ ప్రేయర్స్ మనకి ఏం చేస్తాయి అనంటే, ప్రార్థనలు నువ్వు అది కూడా ఆషామాషి కాదు. ఈ మధ్య కాలంలో అది కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకు హోల్ నైట్ ప్రేయర్ జరుగుతానో కూడా కార్యాలు జరగట్లేదంటే అది ఏంటంటే నిద్ర మొబ్బుతో చేస్తా ఉన్నాం. ఊగిపోతున్నాం, తూగిపోతున్నాం. లాభం లేదమ్మా. పట్టుదల నీకుండాది. వారానికి ఒక్క దినం నేను మేలుకోవాలి. ప్రభువా నేను మేలుకోవాలి. ఎందుకు గొప్పదాన్యత. చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు వినాలయ్యా, నేను ఏకీభవించాలా. ఆమెన ఆ రీతిగా లీడర్స్ మీరు సిద్ధపడి ఉన్నప్పుడు నీ గ్రూప్లో వాళ్ళు నువ్వు సిద్ధపరచగలవు. నువ్వే నిద్రపోతే వాళ్ళని ఎట్లాగా చేస్తావు? నువ్వు అన్ఫిట్ అసలు లీడర్గా ఉండటం. రాత్రంతా మేల్కోగలవు. నువ్వు ముందు విశ్వాసంలో స్థిరంగా ఉండవు. అప్పుడు మిగతా వాళ్ళని మేల్కొల్పు. ఇప్పుడు నువ్వు నిద్రపోతే ప్రార్థన చేస్తే కూడా వేరే వాళ్ళు ఆ సమయం వేస్ట్. నాకు కూడా చెప్తున్నాను. నేను కూడా ఒకసారి అట్లా చేస్తాను. కాబట్టి నేను వాళ్ళ సమయాన్ని మింగేస్తున్నాను, తినేస్తున్నాను. రాత్రంతా ప్రభుతో అలాని వాళ్ళు ఆసక్తిగా నిద్ర మేల్కొని వస్తే నేను నా నిద్రపోపు ప్రార్థనతో వాళ్ళని ఏం చేస్తున్నా అంటే నష్టపరుస్తున్నాను. కాబట్టి నేనేం చేయాలా? అలర్ట్గా ఉండి ప్రార్థన చేయాలి. నిద్రలో నేను జోగిపోకూడదు, సరి చేయబడాలి. అలాగా లీడర్స్లో గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా నిద్ర మబ్బుతో చేసిన వెంటనే వాళ్ళు అలర్ట్ చేయాలి. ముఖ్యంగా దాని విలువని ఎరుగుదాం. ఓలే అబ్బాయి శరీరం మాకు సుఖంగా ఉంటే చాలబ్బా, నేను తట్టుకోలేను, ఉండలేను. అలాగ ఉన్నట్లేదు. నీ శరీరాన్ని పెంచుకుంటా ఉండు, దాని ఆశలను పెంచుకుంటా ఉంటావు, ఆత్మ సన్నకెళ్ళిపోతుంది. యాకోబు ఎప్పుడైతే ఈ శరీరాన్ని నలగొట్టినాడో ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఆత్మీయంగా ఎంతో బలవంతుడిగా, శక్తివంతుడిగా దేవుడే మార్చినాడు. అసలు మనలాంటి నిద్రమవుతో కానీ యాకోబు నిండే అసలు నువ్వు వెళ్ళిపోతున్నావు అయ్యా, వెళ్ళొద్దు, నువ్వు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పంపను అని యాకోబులాగా మనం అనగలమా? చెప్పండి, మనం అనగలమా? ఆ మాట పలకగలమా? మనం నిద్రపోతా అంటే ఎప్పుడూ వెళ్ళిపోయింటాడు ఆయన. ఎంత మెలకువ, ఎంత అలర్ట్గా యాకోబు ఉంటే ప్రభుని వెళ్ళకుండా గట్టి పట్టుకున్నాడు. అట్లా ఉండాలమ్మా పోరాటము. అప్పుడు పొందుతావు విజయము. నీ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఇక్కడికి పోతే తగ్గిపోతాయి అంటే ఎట్లాగా? నిన్ను బాగు చేస్తే తగ్గుతాయి ఇక్కడ. అది గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తారు నీకు తగ్గిపోతాయి కాదు. ఇక్కడ నువ్వు బాగుపడే కొద్దీ నీ యొక్క సమస్యలు అంతరించిపోతాయి, సమూలంగా నాశనం అయిపోతాయి, కనుమరుగైపోతాయి. నువ్వు నలగొట్టబడ లేకపోతే ఇక్కడ అణచివేయబడినట్టుగా కనపడతాయి, ఇంకొకటి వైపు సమస్యలు రేగుతాయి. నువ్వు ఆయన రూపంలోనికి వచ్చే వరకు కూడా దేవుడు నిన్ను నల్లకొడుతూనే ఉంటాడు. ప్రభు ఆయా శ్రమల దుఃఖం ద్వారా, వాటి ద్వారా, లేకపోతే గాయాల ద్వారా నిన్ను కొట్టే కంటే ముందుగానే సంతోషంతో ఆయన కొరకు నల్లగొట్టబడ్డానికి ఇష్టపడు. ఎందుకంటే ప్రభు నీవు నన్ను ఏలాలయ్యా, ఈ శరీరం కాదయ్యా. అట్లుగా మెలకు ఉండాలి. వీళ్ళందరూ చెప్తున్నారు ఆత్మీయ, వీళ్ళు నా కోసమే కదా చెప్తున్నారు. ఆ మెలకు నీకు ఉండాలి. దావీదుకు ఉంది. మహారాజు అయినా ఏమంటున్నాడు? నీతిమంతులు నాకు కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు. అసలు అది నేను మర్చిపోకుందును గాక అంటాడు. ఆ గర్దింపు నేను మరువకుందును గాక. దావీదు రాజు, చక్రవర్తి, అసలు ఆయన తరంలో ఆయన లాంటి వాళ్ళే లేరు. అట్లాంటి ఆయన నీతిమంతుడితో కొట్టించుకుంటాడంట. చూసారు ఎంత తగ్గింపు. ఆ ఆత్మీయమైన స్థితిలో అతను ఉన్నాడు గనుకనే అందరికంటే ఉన్నతంగా ఉన్నాడు. ఆ తగ్గింపు తనలో ఉంది గనుకనే ఉన్నతంగా ఉండగలి. కాబట్టి మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకుందాం, మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆత్మీయంగా ఎట్లా ఉన్నాము అన్న సంగతి మెలకువగా. ఏదో గుడ్డెద్దు చేనులో పడినట్టు ఎట్లా పడితే ఎట్లా పోతే తిండితే ఎటువైపు పోయినా నాకు మేత దొరుకుతుంది కదా అన్నట్టు ఉండకూడదు. దొంగల చేతికి చిక్కుపడతావు. చాలా అలర్ట్గా ఉండాలి మన ఆత్మీయ జీవితం. ఎందుకమ్మా అట్లా అంటాడు? మెలకువ, మెలకువ. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ కూడా మెలకువ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు ఆ చీకటి సంబంధమైన క్రియల్ని విడిచిపెట్టు. 11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేడి
మనము విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొన్నట్లు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. చూసారా, శరీర విషయం ఇది నెరవేర్చుకుంటాను, దాని గురించి మా చింత, ఆలోచన, హృదయము, ఆశలు ఇంతే శరీర సంబంధమైన. ఇంకెట్లాగా నువ్వు చేసిన ఒప్పుకోలు నీలో నిలుస్తుందమ్మా. ప్రభు మీద వదిలేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తా ఉన్నావే, శరీరం ఎట్లా తోలుతుంటే నువ్వు అట్లా వెళ్ళిపోతున్నావే, ఎట్లాగా నువ్వు చేసిన ఒప్పుకోలు నిలుస్తుంది? ప్రభు హెచ్చరిక నువ్వు వినగలుగుతావు, దాని గురించి ధ్యాస కూడా ఉండదు. ఆయన చెప్తా ఉంటే ఆ మెల్లని స్వరం వినేటట్లుగా నీ జీవితం లేదు. శరీరంలో మునిగి తేలుతున్నావు, లోకంలో మునిగి తేలుతున్నావు. ఎలాగ నువ్వు ఆత్మీయ ఉండగలవు? దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాను, మెలకు కలిగి ఉంటావు. ఏది శ్రేష్టమైందో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినలేలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచు. అది మనకు అంటే అన్ని మనమే చేయాలమ్మా. ఇవన్నీ ప్రభు మీద ఒక మాటలో కొట్టేసి నువ్వు నీ ఇష్టానుసారం బ్రతకడం కాదు. దేవుడు ఏమంటాడు? జీవన్ మరణాలు నీ ఎదుట ఉంచిన డిసైడ్ నువ్వు చేసుకో. అన్ని మంచి చెడులు కూడా చెప్పే వాళ్ళని కూడా నేను దగ్గర పెట్టినా, డిసైడ్ నువ్వు చేసుకో. సరే ప్రభు అంటావు, నీ ఇష్టానుసారం నీలో ఏడు ఉండాలా? ఎట్లా ఉండాలంటే ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు అన్నారు. అది నీకు అగ్నిలాగా నీలో మండుతూ ఉండాలి. ప్రభా దయచేసి ప్రభా, ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నా, నేను అబద్ధం చెప్పకుండా సహాయం చేయి, ఈరోజు నువ్వు నాకు సహాయం చేయి అని దేవుణ్ణి బతిమాలుకోవాలి. అలాంటి మెలకు నీరు 24 గంటలు అదే ఉండాలి, హృదయంలో మండుతూ ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. అయ్యో, నేను సైతాను బిడ్డను కాదు, యేసు ప్రభు బిడ్డను, సత్యవంతుని బిడ్డను, సత్యమైన ఆయన బిడ్డను కనుక నేను సత్యమే పలకాలి. అది అబద్ధాలు చెప్పేవారు అగ్నిగుండంలో పడిపోతారు. వద్దు ప్రవ్వా, వద్దు, ఆ లక్షణం నాకు వద్దు. అలాగా నువ్వు అడుగుతుండమ్మా. అట్లాగా అందుకే రాస్తాడు యోబు గ్రంథంలో కూడా, ఆ సర్వశక్తి నువ్వు బతిమాలుకుని ఎడల. చూద్దాం, ఊరికే కాదు ఇవన్నీ. ఊరికే ఒక్క మాటలో ఒప్పుకోలు చేసి నువ్వు పరిగెత్తితే అయిపోలేదు. 8వ అధ్యాయం 5. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల. ఎట్లా బతిమాలుకోవాలంట? అంటే సర్వశక్తిని ఎట్లా బతిమాలుకోవాలి? జాగ్రత్తగా వెతుకుతూ బతిమాలుకోవాలి. అది అమ్మ. నీకేమో జాగ్రత్తగా ఒక్కటే ఒక మాటలో కొట్టేసి దేవుడే మార్చుకున్నాడండి. చాలా కొంతమంది, పిందమ్మ నన్ను సైతాన్ పట్టేసినాడు, వాడు నన్ను కదలనీకున్నాడు. అస్సలు నువ్వు నమ్మితే, నువ్వు దేవుని మాట అంటే వాడే పాటి నీ కాలు కింద ఉండాల్సినోడు కదా వాడు. ప్రభు ఏం చెప్పినాడు? సాతాను శీఘ్రంగా నీ కాలు కింద చితక దొక్కిస్తానన్నాడు కదా. వాడి స్థానం ఎక్కడ? నీ కాలు కిందే. వాడిని ఎత్తి మీద పెట్టుకుంది నువ్వు కదా. విశ్వాసం ఉంచి ప్రభుకి స్థానం ఇవ్వు, మెలకోగలిగి ఉంటావు. అక్కడే మనం ఇందాక చదివిన మాటలు చూస్తే, పౌరుషము కలిగి ఉండండి, బలవంతులుగా ఉండండి. నేను అట్లా చేస్తాను అంటున్నాడా? నీ వంతు, నీ కృషి నీకు ఉండాలి, ఎలుక ఉండాలి. 16, 13. ఎవరైనా చెప్పండి, ఎవరైనా దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఉన్న వాళ్ళని అడగండి. ఊరికి అట్లా ప్రార్థన చేసి వదిలేస్తే దేవుడు ఇట్లా చేసాడు మిమ్మల్ని అడగండి. వాళ్ళు ఎంత బతిమాలుకుంటూ దేవుని పరంగా జాగ్రత్త కలిగి ఉండాలని దివారాత్రులు ఏడుస్తూ ఆత్మీయ జీవితం కొరకై పోరాడుతూ ఉంటే అట్లాగా ఉంటారు. అర్థమైతా ఉందా? ఆషామాషిగా రాలేదు అది. నేను ఆత్మీయంగా ఉండాలి, ఇలాగుండాలా. ప్రభా సహాయం చేయ ప్రభు. ఆ సర్వశక్తిని వెతకాల, జాగ్రత్తగా వెతకాల, బతిమాలుకోవాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయి. కాబట్టి ఆ రీతిగా మనము కొనసాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ విషయాలు వాస్తవాలు
ఇందులో అంటే కల్పితాలు లేవు, అతిశయోక్తులు లేవు. విశ్వసించినడలా అది మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి గ్రూప్ లీడర్స్ ఏమి, గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఏమి, హోల్ నైట్ విషయంలో అయితే శరీరాన్ని నలుగొట్టుకునే విషయంలో మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. మనతో పాటు ప్రార్థించే 5-6 మందిని 7 మందిని మనతో ఉంచినాడు. ఎంత గొప్ప సంతోషం. కాబట్టి వారితో పాటు కలిసి సాగిపోవాలి. నేను మేలుకుంటాను, ఖచ్చితంగా కలిసి మరి చక్కగా స్టార్టింగ్లో ఆరాధన, మన హృదయాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళని మనల్ని దేవుణ్ణి ఆరాధిస్తాం. అంతేకాదు మనం ఒప్పుకోలు చేస్తాం. మన యొక్క చెత్త చెదారం అంతా వాక్యం చేత ప్రార్థన చేత పెళ్లగించబడుతోంది. పాపాన్ని ఒప్పుకుంటున్నాం. తర్వాత అనేకుల కొరకే రాత్రంతా ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రార్థనలు వింటున్నాం, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. అక్కడే తిమోతి రాసిన పత్రికలో ఉంది కదా, వాళ్ళు ఏ వస్తువైనా దేని వల్ల శుద్ధి చేయబడుతుంది అంటే ప్రార్థన వల్ల, వాక్యం ద్వారా శుద్ధి చేయబడుతుంది. కాబట్టి మన హృదయం ఎట్లా చేయబడుతుంది? ఒక రాత్రి హోల్ నైట్లో పొద్దునకంతా నలిగిపోయి ఉంటావు, శరీరం అంతా మెత్తపడిపోయి ఉంటుంది, కానీ ఆత్మ అలర్ట్గా ఉంటుందమ్మా, మెల్లక్కువగా ఉంటుంది. అక్కడే పొద్దునకంతా ఎట్లా ఉంటుంది అంటే శరీరం అంతా చాలా అయ్యో బలహీనం అవుతావు. మరి తిరిగి రికవర్ చేసుకో. ఫుడ్ వచ్చినాడు కదా దేవుడు, మనకు సమృద్ధి ఇచ్చినాడు కదా, తర్వాత అనేది రికవర్ చేసుకో. అది కూడా అలర్ట్గా ఉండాలి. ఉంటుందిలే శరీరం అంటే మరి బలహీనమైపోయి ప్రభువుకు అవమానం తెస్తావు. అది సంగతి. నేను ఉండగలను అని ఓవర్గా ఉండి ప్రభుకి నష్టపరిచే రీతిలో ప్రభు దృష్టి, ఫలానా వాళ్ళు ఇట్లా చేసినారంట అండి, అందుకు ఇట్లా అయినారంటే దేవునికి అవమానం. అక్కడ దేవుని పనికి అడ్డు కూడా తగులుతుంది తెలుసా. మన బుద్ధిహీనత ఏం చేస్తుందంటే దేవుని పనిని అడ్డుకుంటుంది. దానికి తగ్గట్టు నువ్వు ఎలాగ డైట్ తీసుకోవాలి, ఎలాగ లిక్విడ్స్ తీసుకోవాలి, అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి. నేను చాలాసార్లు చెప్తా, హోల్ నైట్ చేసేవాళ్ళు మజ్జిగ పెట్టుకోండి, పల్చగా పెట్టుకోండి. అది చిక్కగా పెట్టుకున్నట్లయితే మీరు బాగా నిద్ర వచ్చేస్తుంది. అలా కాదు, పల్చగా ఉన్నట్లయితే ఇంకా అలర్ట్ చేస్తుంది, బ్రెయిన్ అలర్ట్ చేస్తుంది, నిద్ర రాకుండా చేస్తుంది. అది అట్లాగా చిన్న చిన్న నేను ఎన్నోసార్లు చెప్పాను, అవి యూజ్ చేయండి. అట్లాగా మీరు మూవ్ అవ్వండి. ఇంకా అది వ్యాధి నిరోధక శక్తిని కూడా అనుగ్రహిస్తుంది, గుడ్ బ్యాక్టీరియాని మనకి ఇస్తుంది, ఇంకా ఎన్నో సంగతులు కూడా అవి. అట్లాగా మనము మేలుకోవాలన్నప్పుడు దేవుడు అనేక సంగతులు నీకు నేర్పిస్తాడు. జాగ్రత్తగా ఆయన వెతకడం కూడా మనకు నేర్పించేవాడుగా ఉంటాడు. అలాగా మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, ఆత్మ యందు బలం పొందాలి. ఈ శరీరం ముందుగా నువ్వు ఇంట్లో వాళ్ళని ఇలా ఉంచాలా అలా ఉంచాలా అనుకునే ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో. ఫస్ట్ నీలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోవాలి. అసూయలు, స్వార్థము, ద్వేషం, ఎవరైనా మెచ్చుకున్నా అంటే ఇవతల మన సంగతి అయిపోయింది. అట్లా కాదు, ఎవరు మెచ్చుకున్నా నేను నా ప్రభు కొరకు పని చేస్తున్నా, ప్రభు వైపే నేను చూస్తా. నీ కరెక్ట్గా ఈ సంగతి కూడా సహోదరుల మధ్యలో విభేదాన్ని పుట్టించేటువంటి ఒక టెస్ట్ ఉంటుంది తెలుసా. దేవుడే పెడతాడు, అది దేవుడే పెడతాడు. కావాలని నీకంటే తక్కువ వాళ్ళు పైకి వెళ్ళేటట్టు చేస్తాడు. ఆ సమయంలో నువ్వు ఓర్చుకుంటావా, అదే ప్రేమను చూపిస్తావా, అదే నడక నడుస్తావా? టెస్ట్. అందులో గెలిచినావంటే గొప్ప ఆశీర్వాదం. ఖచ్చితంగా దాంట్లో ఏదైనా మన గురి మారదు. మనకు ప్రభు కొరకే నేను పని చేస్తున్నా, ప్రభు వైపే నేను దృష్టి. ఎవరు ఏదైనా అంతే, ఒక మనిషి కాదు. మనిషి మెప్పు నాకొద్దు, మనిషికి భయపడడం నాకొద్దు. నా ప్రభుకి భయపడతా, ప్రభు మెప్పు కొరకే నేను పని చేస్తా. అలాగా నువ్వు ముందుకు సాగినప్పుడు నిలకడగా ఉంటావు, స్థిరంగా ఉంటావు, సింహంలాగా ధైర్యంగా ఉంటావు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి పరీక్షలు వస్తాయి, ఓడిపోవద్దు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాను, ఎవరు చెప్తారా? శరీరం నీకు నగిలిగిపోతా ఉంటే ఆత్మదేవుడు నీలో ఉంటాడు. ప్రతి చిన్నది, ప్రతి సెకండ్కి కూడా నీకు బోధిస్తాడమ్మా. మంచి బోధకుడు. నా మటుకు నేను గ్రహించిన దాన్ని బట్టి తెల్లవారుజామున అంతకుముందు తప్పు చేసేసిన తర్వాత నువ్వు తప్పు చేసినావు అని చెప్పేవాడు. ఏంటి ప్రభా, అదేదో ముందు చెప్పొచ్చు కదా. నేను చెప్పేసి నాకు మళ్ళీ సారీ చెప్పుకోవడం తప్పు. ప్రభా ప్లీజ్ ప్రభా ముందు చెప్పువా అంటే, తర్వాత ఇలాగ శరీరం నలగొట్టుకునే విషయం, ప్రతి వారం హోల్ నైట్ చేసే విషయంలో ప్రతి విషయం కూడా ముందే చెప్పవద్దు. నువ్వు ఆపు అంటాడు ముందుగానే. మాట్లాడబోతున్నావు ఆగి. మీరు ఎందుకు అట్లా హోల్ నైట్ మంచిగా చేసి పొద్దున్నే చూడండి, ఎక్కువ మాట్లాడబడదు అవ్వదు, అవసరమైనది మాట్లాడబడదు అవుతుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు లోపల గర్దిస్తూ ఉంటాడు. ఎక్కువ మూమెంట్స్ అంటే మితంగా మాట్లాడడం నేర్పిస్తాడు. ఆత్మీయ సంగతులు
2-3 మార్గాల్లో మనకు చిరాకు వచ్చేస్తుంది. ఒకే మార్గం వెళ్ళాలనిపిస్తుంది. ఈ చిరాకు తలనొప్పి ఏదో అనుకుంటున్నావు కదా, పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను సరైన మార్గంలోకి నడిపించేటువంటి పద్ధతి నువ్వు గమనిస్తే నీకు అర్థమవుతుంది. అది ఏది ఎవరు వివరించలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు బోధిస్తాడు. అయితే శరీరం నల్లగొట్టుకునే విషయంలో మనం మెలకువగా ఆత్మీయ జీవితంలో ఉండగలం. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు మనకు ఇది నాన్న ఈ మాటల్ని అందించాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్. వాక్యానుసారంగా చేయండి అక్క. వాక్యం విన్న దాన్ని బట్టి చేయండి. సరే అక్క. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన నాయన, కనికరించి కృప చూపం అయ్యా. మరి ఎట్లా వివరించట్లో కూడా మీరు ఎంతగానో మీరు మాట్లాడుతూ వచ్చారు. మరి దేవా, మా యొక్క జీవితంలో కూడా నాయన వస్తా పోతా ఉన్నాం, కానీ క్రియలు లేని జీవితం, పేరుకు మాత్రమే క్రైస్తవులని ఎంచబడుతున్నాం. కానీ ప్రభా, మా యొక్క జీవితాల్లో మార్పు లేని పరిస్థితులు, నీకు అవమానపరిచేవారంగా, నేను దుఃఖపెట్టేవారంగా ఉంటున్నాం. నాయన జ్ఞాపకం చేసుకున్నాం, క్షమించము, బ్రతిమాలుకుంటున్నాను. అవును దేవా, మీరు ఈ దినము మాతో మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి శరీరానుసారము అది బాధ దుఃఖము కలిగినప్పుడు లోపల ఆత్మ ఉచ్చరింపజేస్తూ అది ఎంతగానో నీ ప్రేమను చివరిగా వారుగా నడిపిస్తుంది. నాయన ఎంతైనా సహాయం చేయండి. శరీరానికి కావలసిన ఆ బాధ వచ్చినప్పుడు ఓర్చుకున్నట్లు నీ శక్తిని బలమును దయచేయమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నాయన భయము వణుకుతో జీవితం జీవించే వారుగా మమ్మల్ని సిద్ధపరచుము దేవా. ఎంతైనా సహాయం చేయి. వాక్యానుసారంగా నడుచుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరమ తండ్రి, మరి ఎక్కడ నేను దుఃఖ పెడుతూ వచ్చామో, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ వచ్చింది. మా మాసాలు అయ్యా, అయినప్పటికీ ఈ విధంగా వివరించుట నా హృదయాన్ని ఎంతగానో తపరిల్లు చేస్తూ వచ్చినందుకు వందనములు. మెలకువతో నా తండ్రి నీ వాక్యానికి ఎంత చూపలేక, ఎంత సోమర్థనము, నిద్రమత్తు నాలో ఉంటున్నది ఎంత తొలగించి సహాయం చేయమని ప్రతిమాలుకుంటున్నాను ప్రభు. నేను ఎంతగానో ప్రభా వెనుకబడి ఉంటున్నాను. నన్ను సరి చేయండి. నాలో ఆ యొక్క నిద్రమత్తు సమర్థనాన్ని తీసివేసి కనిపెట్టేవారుగా సిద్ధపరిశురామని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. మీరే సహాయం చేయండి. ఆ మెలకుతనం ఎంతో నాలో దయచి కొరత కలిగి ఉంటున్నాను. సహాయం చేయమని స్తుతిస్తూ నా తండ్రి, నా యొక్క కన్నులను, నా యొక్క హృదయమును మీరు ఎంతగానో వాక్యం ద్వారా వెలిగిస్తూ వచ్చారు. మీరే సహాయం చేయమని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్న మంచి కాపరి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.